హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ అండ్ గుడ్ ఛానల్. ఇవాళటి రెసిపీ వచ్చి పన్నీర్ పలావ్, అలాగే దీని కాంబినేషన్ టమాటా కట్టా చట్నీ అండి. ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో మన పలావ్ అలాగే చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ పై ఒక కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇందులోనే క్యూబ్స్గా కట్ చేసుకున్న పావు కేజీ పన్నీర్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. చూడండి, కలర్ అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు వీటిని తీసేసుకొని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన మరొక గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఇష్టం లేని వారు మొత్తం నెయ్యితో అయినా చేసుకోవచ్చు. ఇందులో హోల్ గరం మసాలా వేసుకోవాలండి. లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, స్టార్ ఫ్లవర్స్, షాయి జీరా వేసుకొని ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయిన మసాలాలో సన్నగా తరిగిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తరుగు వేసుకొని ఉల్లిపాయ అనేది మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయిన ఉల్లిపాయలో ఇందులోనే 1.5 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా ఫ్రై అయిపోయిందండి. ఇందులోనే ఒక పెద్ద టొమాటో సన్నని తరుగు వేసుకుంటున్నాను. వేసుకొని టమాటో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఇందులోనే అరకట్ట పుదీనా, అరకట్ట కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని అంతా కూడా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేను ఉప్పు అనేది రైస్కి సరిపడా ఉప్పు ఇక్కడే వేసుకుంటున్నానండి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని డ్రై మసాలాలన్నీ బాగా ఫ్రై చేస్తూ కలుపుకోవాలి. మనకు మసాలాలు అనేవి మాడిపోకుండా ఉండడం కోసం 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకుంటున్నాను. ఇలా వేయడం వల్ల మనకు మసాలాలు అనేవి అడగంటకుండా ఉంటాయండి, చక్కగా ఫ్రై అవుతాయి. మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మనకు టొమాటో బాగా మెత్తబడిపోయిందండి. ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే నేను 2 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటున్నాను. ఫ్రెష్ క్రీమ్ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీకు ఫ్రెష్ క్రీమ్ ఇష్టం లేని వారు స్కిప్ చేయొచ్చు. లేదు కొంచెం పుల్లగా తినాలి అనుకున్న వారైతే ఈ స్టేజ్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవచ్చు. ఇక్కడ నేను కట్టా చట్నీ చేస్తున్నాను కాబట్టి పెరుగు అనేది వేయడం లేదు. ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ అంతా కూడా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే అరకప్పు ఫ్రోజన్ బఠానీ వేసుకుంటున్నాను. ఫ్రెష్ బఠానీ ఉన్నవారైతే ముందుగా టొమాటో వేసినప్పుడే బఠానీ వేసుకొని కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఫ్రోజన్ బఠానీ వేసుకున్నాను కాబట్టి తొందరగా కుక్ అవుతుంది. బఠానీ వేసుకొని 2 నిమిషాల పాటు బాగా కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు బఠానీ కూడా కుక్ అయిపోయిందండి. ఇక్కడ నేను 2 కప్పుల బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇప్పుడు బాస్మతి రైస్ అంతా కూడా వేసేసుకోవాలి. వేసుకొని అంతా కూడా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని బాస్మతి రైస్లో ఉన్న నీటి చెమ్మ ఆరేంత వరకు మనం కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకు బాస్మతి రైస్ అనేది బాగా ఫ్రై అవుతుంది. అండ్ అలాగే మనం అన్నం వండినప్పుడు పొడి పొడిగా వస్తుందండి. ఇప్పుడు 2 కప్పుల బాస్మతి రైస్కి 1 కప్పుకి 1.5 కప్పుల నీళ్ళు చప్పున 2 కప్పులకి 3 కప్పుల నీళ్ళు పోసుకుంటున్నాను. ఇలా వాటర్ అంతా కూడా పోసేసుకొని అంతా కూడా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని ఈ స్టేజ్లో ఒక్కసారి మనం సాల్ట్ అనేది సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను. అలాగే మనం ఫ్రై చేసి పక్కన ఉంచుకున్న పన్నీర్ వేసేసుకోవాలి. వేసేసుకొని మూత పెట్టుకొని 15 నిమిషాల పాటు ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత మనకు రైస్ కుక్ అయిపోయిందండి. కొద్దిగా తడిగా ఉంది. ఇప్పుడు మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు దమ్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మనకి పులావ్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు టొమాటో కట్టా చట్నీ కోసం 2 పెద్ద టొమాటోల తరుగు, అలాగే చిన్న ఉల్లిపాయ తరుగు, ఇందులోనే 4 నుండి 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది. అలాగే కొద్దిగా చింతపండు వేసుకోవాలి. వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని ఇందులో పావు కప్పు నీళ్ళు పోసుకొని మూత పెట్టుకొని మెత్తగా ఉడికించుకోవాలి. టొమాటో అనేది టొమాటోని ఒక మిక్సర్ జార్లో వేసుకొని కచ్చా పచ్చాగా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్న టొమాటో మిశ్రమాన్ని కడాయిలో వేసుకొని ఉడికించుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు. ఉప్పు అనేది మనం ఇక్కడ చూసి వేసుకోవాలండి. ఆల్రెడీ మనం పలావ్లో వేసాం కాబట్టి. ఇందులోనే చిటికెడు పసుపు,
అర టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని మసాలాలంతా కూడా కలిసేలా బాగా కలుపుకోవాలి. కలుపుకొని 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ పై కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇందులోనే పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, 2 నుండి 3 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని తాలింపుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తాలింపుని మనం ఉడుకుతున్న టొమాటో మిశ్రమంలో వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న టొమాటో చట్నీని మనం 2 నుండి 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మనకు ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మన టొమాటో చట్నీ అనేది రెడీ అయిపోయిందండి. ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన టొమాటో కట్టా చట్నీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పన్నీర్ పులావ్ని కూడా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని అలాగే టమాటో చట్నీని కూడా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే మన ఎంతో టేస్టీ అయిన పన్నీర్ పులావ్ కట్టా చట్నీ రెడీ అయిపోయిందండి. ఈ రెండింటి కాంబినేషన్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. సో మీరు డెఫినెట్లీగా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి.